వ్యవసాయానికి పెట్టుబడి సాయంపై సుదీర్ఘంగా చర్చించింది కేబినెట్ సబ్ కమిటీ. సెక్రటేరియట్లో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ భేటీలో రైతులకు ఎలా సహాయం అందించాలనే దానిపై మాట్లాడారు. మంత్రులు ఈటెల, హరీష్, తుమ్మల, కేటీఆర్తో పాటు అధికారులు కూడా ఈ మీటింగ్కి అటెండ్ అయ్యారు. రాష్ట్ర రైతాంగానికి ఒక శుభవార్త వారందరూ తెలిసిందే. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చే వానాకాలం నుంచి అంటే 2018 వానాకాలం పంట నుంచి ప్రతి ఎకరానికి ప్రతి పంటకు 4,000 రూపాయలు నగదు రైతులకు ఇవ్వాలి పెట్టుబడి కింద. అది గ్రాంట్ కింద, లోన్ కాదు అది అనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం దేశానికి ఆదర్శం. ఒక రాష్ట్రానికి కాదు, దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నటువంటి సందర్భం ఇది. దాదాపు మొన్నటి వరకు రెవెన్యూ అధికారుల యొక్క సర్వే ఆధారంగా, భూ ప్రక్షాళన ఆధారంగా 71,75,000 మంది రైతులు ఉన్నట్టుగా మాకు లెక్కలు వచ్చినాయి. కేటగిరీ ఏ కింద, పార్ట్ ఏ కింద. వారందరికీ వారి అర్హతను బట్టి, వారికి ఉన్నటువంటి భూమిని బట్టి ఎకరానికి 4,000 రూపాయలు ఇవ్వాలి. ఈ 4,000 ఇవ్వడం అనేది రైతుకు ఇబ్బంది లేకుండా, కష్టం లేకుండా, నష్టం లేకుండా, ఏ బాధ లేకుండా వారికి ఎట్లా చెల్లించాలి, ఏ విధంగా చెల్లిస్తే వారికి తృప్తికరంగా ఉంటుంది, వారి చేతులకు డబ్బు వెళ్తుంది, వారు అనుకున్న ప్రకారం ఖర్చు పెట్టుకోగలుగుతారు అనే దానిపైన నిర్ణయం తీసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. నా అధ్యక్షతన ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు, ఆర్ఎండ్బి మినిస్టర్ గారు, ఐటీ మినిస్టర్ గారు, పవర్ మినిస్టర్ గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు అందరితో కమిటీ వేశారు. ఈరోజు మొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాతో పాటు ఎస్ఎల్బిసి కన్వీనర్ గారు వచ్చారు, పోస్ట్ మాస్టర్ జనరల్ అధికారి వచ్చారు, సహకార సంస్థ ఎండి గారు, మన చైర్మన్ గారు వస్తారు, బ్యాంక్ చైర్మన్ గారు వచ్చారు, మిగతా అధికారులందరూ కూడా వీళ్ళు ఆహ్వానించాం. రాజీవ్ శర్మ గారు వచ్చారు. ఈ మొదటి సమావేశంలో అందరి సూచనలు తీసుకున్నాం, అందరి సలహాలు విన్నాం. మరొకసారి నేను మొన్న పెద్ద కాపర్తి గ్రామానికి వెళ్ళొచ్చాను. రైతులు అక్కడ కొన్ని సలహాలు ఇచ్చారు. 4-5 గ్రామాల వారు అక్కడ జమై కొన్ని సూచనలు ఇచ్చారు. ఈ ఉదయం నుంచి కూడా గౌరవ శాసనసభ్యులతో కూడా చాలా మందితో మాట్లాడాను. వారు కొన్ని సూచనలు ఇచ్చారు. ఇక్కడ కూడా సమావేశంలో గౌరవ సభ్యులు, గౌరవ అధికారులు కూడా కొన్ని సూచనలు ఇచ్చారు. మరొకసారి మేము ఫీల్డ్లో కూడా వెళ్తున్నాం, గ్రామాలకు వెళ్తున్నాం. క్యాబినెట్ కమిటీ సభ్యులు అందరం కూడా గ్రామాలకు వెళ్ళి నేరుగా రైతుతో మాట్లాడి ఈ మే 15 తారీఖు నుంచి వారి ఖాతాలో కానీ వారికి డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. ఇచ్చిన డబ్బు మళ్ళీ అక్కడ పోయింది సార్, ఇక్కడ పోయింది సార్, నాకు అక్కడ పట్టుకునే మాట రాకుండా డైరెక్ట్ వారి జేబులోకి వెళ్ళే విధంగా, వారికి చెందే విధంగా ఎట్లయితే బాగుంటుందో ఈరోజు వచ్చినటువంటి సూచనలు పరిగణలోకి తీసుకొని మళ్ళీ మేము ఫీల్డ్లో కూడా తిరిగి రైతుల సలహా కూడా తీసుకొని మరొక సమావేశం ఎల్లుండి 10 తారీఖు నాడు పెట్టుకుంటున్నాం, 2వ సమావేశం. ఆ సమావేశాలు చర్చించి మంచి నిర్ణయాలు తీసుకుంటాం. బ్యాంకర్స్ కూడా వచ్చారు, వారి సలహా కూడా తీసుకున్నాం. అందరి సలహాలు తీసుకొని రైతులకు వారి ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని తీసుకొని త్వరలోనే ప్రకటిస్తాం. వచ్చింది అలాంటి అనుమానాలు కూడా వ్యక్తపరిచారు రైతులు. మా బ్యాంకు ఖాతాలో మీరు మా డబ్బులు వేస్తే మా అప్పుల కింద పట్టుకుంటారేమో అని అనుమానం వ్యక్తపరిచారు. ఈ విషయాన్ని ఇప్పుడు ఎస్ఎల్బిసి కన్వీనర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. వారేమన్నారంటే మా అందరి బ్యాంకర్స్ మీటింగ్ రేపు, ఎమర్జెన్సీ మీటింగ్ రేపు పెట్టి మరి వారందరి సలహాలు తీసుకుంటాం సార్, తీసుకొని ఆ అనుమానాన్ని కూడా వారు రేపు ఉదయం సాయంత్రం కల్లా నివృత్తి చేస్తామని చెప్పారు.